కోరుకున్నది తీరే దారిలోనే వెళ్తోంది కదా, సంతోషంగా ఉండమ్మా. ఉండు, ప్రేమ్బాబుకి కాఫీ ఇచ్చొస్తాను. అత్త నేనిస్తానత్తా. పాపం పిచ్చి పిల్ల, ఒక కష్టం తీరింది అనుకునే లోపే ఇంకో కష్టం తన మీద వచ్చి పడుతూనే ఉంటుంది. ఇక నుంచైనా తను అనుకున్నవన్నీ జరిగి ఆనందంగా ఉండేలా చెయ్యమ్మా. బాబు, చాలా థ్యాంక్స్ ప్రేమ్ బాబు. మీరే కనుక లేకపోయి ఉంటే, నాకు మీ సపోర్ట్ ఇవ్వకుండా, నా వెన్నుదన్నుగా మీరు నిలబడకుండా ఉండుంటే నేను ఇలా ఈరోజు కాలేజ్ టాపర్ని అయ్యేదాన్నే కాదు బాబు. మీ ప్రోద్బలం వల్లే, మీ ప్రోత్సాహం వల్లే ఇదంతా సాధ్యమైంది. అందుకే మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. చామ్, ఇందులో నేను చేసిందేముంది? నువ్వు కష్టపడి చదివావు, మంచి మార్కులు తెచ్చుకున్నావు, అనుకున్నది సాధించడానికి అతి చేరువలో ఉన్నావు. ఇది నీ కష్టానికి తగ్గ ప్రతిఫలమే. అలా ఏమీ లేదు బాబు. నీరు పోయకుండా మొక్క పెరుగుతుందా? గాలి వెలుతురు లేకుండా చెట్టు అవుతుందా? భూమి సారం అందించకపోతే వృక్షంగా మారుతుందా? అవన్నీ నాకు మీరే బాబు. మీరు లేకపోతే నేను లేను. అవునా? మరి నాకు ఏం చేస్తావు నువ్వు? ఏం చేయమంటారు బాబు? చేస్తావా? మీకు ఇష్టమైన పాయసం చేసి తెమ్మంటారా? ఇప్పుడు వద్దులే. మరి ఏం చేస్తావని అడిగారు? పాయసం చేస్తానంటావని అనుకోలేచా. మరి ఏమనుకున్నారు? ఏం లేదులే. బండి దగ్గర ఉంటా, కాలేజ్కి వెళ్దాం, వచ్చే. కలిసి కాలేజ్కి బండిలో వెళ్తారా? ఎలా వెళ్తారో నేను చూస్తా. భారీగా ఆయన బండి మీద ఫస్ట్ టైం వెళ్తున్నాను. టాపర్ నైన ఆనందం ఎంతుందో ఇది ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. ఈ స్పెషల్ డే నాకు ఇంకా స్పెషల్గా మారబోతుంది. కూర్చోచాం. ప్రేమ్, కాలేజ్కి కదా, కలిసి వెళ్దాం. ఏమన్నా? నీ బైక్ మీద నేను వస్తాను అంటున్నాను. నీతో మాట్లాడుతుంటే చామంతిని చూస్తావే? సర్వెంట్ పర్మిషన్ కావాలా ఏంటి? నిషా, ఇదే వద్దనేది. సర్వెంట్ ని మరి ఇంకేమంటారు? ఓనర్ అనాలా ప్రేమ్?
వెళ్తావా? నీతోనే వస్తాను అంటున్నాను. నీకు కాబోయే అర్ధాంగిగా చెప్తున్నాను. నీకు అర్థం కావట్లేదా? నేను చామంతిని తీసుకెళ్ళాలి. భార్యని తీసుకెళ్లకుండా పని మనిషిని తీసుకెళ్తావా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా ప్రేమ్? చూసినోళ్ళు ఏమనుకుంటారో కూడా నువ్వు ఆలోచించవా? నిషా, నన్ను విసిగించకు. ఏయ్, అంతా వింటున్నాను. నువ్వు తీసుకువెళ్లాల్సింది నిషాని. అమ్మా, అది కాదు, బైక్ ఇది. అయితే ఏంట్రా? నీతో బైక్ మీద రావాలని నిషా ఆశపడుతోంది కదా, తీసుకెళ్ళు. ఇంకేం మాట్లాడుకో. నిషా, నువ్వు కూర్చో. చూస్తావే, ఏ బస్సో ఆటోనో ఎక్కిపో. నీకు అలవాటేగా, పో. ప్రేమ్, నువ్వు బైక్ స్టార్ట్ చేయరా. స్టార్ట్ చే ప్రేమ్. నిషా, ఏం చేస్తున్నావు? ప్రేమ్తో కాలేజ్కి వెళ్తున్నాను అంకుల్. ముందు బండి దిగు. చెప్పేది నీకే, ముందు బండి దిగు. ఏమైంది అంకుల్? వాడికంటే తెలీదు. మీ ఆంటీకి ఆలోచన ఉండొద్దు. నేనేం చేశాను హర్ష? దగ్గరుండి బైక్ ఎక్కిస్తున్నావు కదా, ఇంకేం చేయాలి? ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయిని బైక్ మీద పంపిస్తావా? రోడ్లు అసలుకే అధ్వానంగా ఉన్నాయి. కొంచెం అటు ఇటు అయినా ప్రమాదం జరగదా? అదంతా డేంజర్. లేదంకుల్, ప్రేమ్ జాగ్రత్తగానే తీసుకెళ్తాడు. రిస్క్ ఛాన్సెస్ ఉన్నప్పుడు అసలు బండిలో వెళ్ళడం ఎందుకమ్మా? నీకు పుట్టబోయే బిడ్డ మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదా? ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అదే చెప్తున్నాను నాన్న, వినట్లేదు. వినకపోతే వదిలేసి వెళ్ళిపోవాలరా, అంతేగాని బైక్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళకూడదు. ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నిషా, మీ డాడీ నన్ను అంటారమ్మా, బైక్లో పంపిస్తారా అని నన్ను నిలదీస్తారు. నాకు అవసరమా చెప్పు? హర్ష, నువ్వు మాట్లాడుకో. అంకుల్, కారులో వెళ్ళమ్మా. డ్రైవర్ సార్. నిషాని కారులో తీసుకెళ్ళి కాలేజీకి. అలాగే సార్. మేడం రండి. ప్రేమ్, నువ్వు వెళ్ళరా. సరే నాన్న.